పోలీసులు కొన్ని గంటల్లోనే హరిబాబును అరెస్ట్ కూడా చేశారు. మరి హరిబాబు ఏం చెప్పాడు? పోలీసులు ఆయన మీద ఇప్పటి వరకు హత్య కేసు, కట్నపు వేధింపుల కేసు నమోదు చేశారు. తన కుటుంబం మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత చెప్పిన ప్రధాన కారణాలు ఏంటంటే కట్నం గొడవలు, తన తల్లి మాటలు, అన్నదమ్ముల మాటలు, ఆ ఒత్తిళ్లతోనే నేను ఈ పని చేశానని హరిబాబు పోలీసు వాళ్లకు వెల్లడించడం జరిగిందని పోలీసు వాళ్ళు చెప్పారు. నిజానికి చెప్పాలంటే మన భారతదేశంలో కట్నం తీసుకుంటే నేరమే, అలాగే కట్నం ఇస్తే కూడా నేరమే. అన్నీ తెలిసి కూడా నా కూతురు బాగుండాలి అని చట్టానికి తెలియకుండా కట్నాలు ఇస్తూనే ఉన్నారు. తీసుకునేవారు తీసుకునే వారికి ఏమనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నాకు ఇంత కట్నం వచ్చింది కదా, నిజానికి చెప్పాలంటే అబ్బాయి కుటుంబానికి అనిపిస్తదేమో. ఏమని అనిపిస్తుంది అంటే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు 10 లక్షలు వచ్చింది, ఒక బైక్ వచ్చింది కదా, ఇంకా కొద్ది రోజులు ఆగుంటే, లేకుంటే ఇంతకైనా బెస్ట్ అమ్మాయి నాకు దొరికితే 10 లక్షలు వచ్చేదేమో, లేకపోతే 20 లక్షలు వచ్చేదేమో అనే ఆశ కలుగుతుంది. అందుకే అంటారు, ఏమంటారు అంటే డబ్బు ఎంతటి మనిషినైనా మార్చేస్తుంది. అంటే కట్నం ఇవ్వడం కూడా నేరమే. ఎందుకంటే కట్నం ఇచ్చి సొంత పిల్లల్ని మనమే చంపుకున్న వారం అవుతున్నాం. దయచేసి కూతురున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆడపిల్లను కంటున్నామంటే వాళ్ళ సంతోషం కోసం మీరు ఏమైనా చేయండి. కానీ కట్నం ఇచ్చి ఇలా పోషిస్తే వాళ్ళు ఇలానే చేస్తారు. ఇది ఆలోచించండి ప్రతి పేరెంట్స్. వైష్ణవి జీవితమే కాదు, ఇలా భారతదేశంలో సంవత్సరానికి 13 నుండి 14,000 కేసులు అవుతున్నాయి మన భారతదేశంలో, కట్నం వేధింపుల కేసులు. మీరు ఆలోచించండి. ఇంతకంటే ఎక్కువగా ఇచ్చేవారు ఉంటారేమో అని, వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందని ఆమె, ఆయన, వాళ్ళ తల్లి లేకపోతే ఆయన ఆశపడ్డం వల్లే జీవితాలు ఇలా చెల్లాచెదురైపోతున్నాయి. మన భారతదేశంలో కట్నం తీసుకోవడం నేరమని డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ద్వారా కట్నం ఇవ్వడం పూర్తిగా నిషేధించబడింది. అంటే కట్నం ఇవ్వడము నేరమే, తీసుకోవడం కూడా నేరమే. కట్నం అంటే ఏంటి అసలు? కట్నం ఎందుకు తీసుకోవాలి? పెళ్లి సమయంలో నా కూతురు బాగుండాలి అని పెళ్లి సమయంలో లేకుంటే పెళ్లి తర్వాత ఇస్తాము అని ఒప్పుకోవడం కూడా కట్నమే. ఈ కట్నంలో ఏముంటది? బంగారం, డబ్బు, వాహనం, ఇతర ఆస్తులు, తన కూతురుతో పాటు ఇవి కూడా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ మన భారతదేశంలో 1961 నుండే ఈ కట్నం అనేది నిషేధించబడ్డది. కానీ ఇప్పుడు 2026లో మనం జీవిస్తున్నాం. అయినప్పటికీ దీన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మరి కట్నం తీసుకుంటే ఏంటి శిక్ష? పాయింట్ నెంబర్ 1, కట్నం తీసుకో